ఫ్రెండ్స్, ముందు ఆయిల్ వేసేసాను. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేస్తున్నాను. ఈరోజు ఏం వండుతున్నానంటే బొబ్బర్లు కొబ్బరి ఫ్రై. బొబ్బర్లు కొబ్బరి ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. అలాగే శనగపప్పు వేసేసాను, అలాగే మినపప్పు వేసాను, అలాగే జీలకర్ర వేసాను, కరివేపాకు వేస్తున్నాను. ఇలా నలుపుకుని వేస్తే మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. కొద్దిగా ఉల్లిపాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, వెల్లుల్లిపాయ వేస్తున్నాను. వెల్లుల్లిపాయ కొంచెం ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది. కొబ్బరి వేస్తాం కదా, కొబ్బరికి వెల్లుల్లి తగ్గితే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. పచ్చిమిరపకాయలు వేద్దాం ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తున్నాను ఫ్రెండ్స్. కూడా వేసుకుంటాం. ఫ్రెండ్స్, బొబ్బర్లు వేసేద్దాం. కలుపుదాం ఫ్రెండ్స్. మూత పెడదాం ఫ్రెండ్స్. మంట మీడియంలో పెట్టి మూత పెడదాం ఫ్రెండ్స్. మగ్గనిద్దాం, ఒక పావుగంట మగ్గనిద్దాం. మంట మీడియంలో పెట్టాలి. చక్కగా మగ్గుతుంది. అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు కొబ్బరి వేసేద్దాం. కొంచెం పొడి వేద్దాం ఫ్రెండ్స్. ఇది నేను ముందుగా చేసి పెట్టుకున్నాను. 3 చెంచాలు వేద్దాం. ఇది ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, వెల్లుల్లిపాయ వేపించి పొడిని చేసింది. నేను ఇలా ఫ్రై చేసినప్పుడు ఆ పొడి వేసుకుంటాను. ఒకసారి చేసేసి సీసాలో అట్టే పెట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు కొబ్బరి వేసేద్దాం. కొబ్బరి వేసేస్తే
కొద్దిసేపు కలిపేసి ఉంచి 5 మినిట్స్ ఉంచి దింపాను. ఒక 2 నిమిషాలు మూత పెడదాం ఫ్రెండ్స్. కొబ్బరి ఫ్రై అయిపోయింది. కొత్తిమీర వేసుకుందాం. కొబ్బరి ఫ్రై అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని తినండి. తిన్న తర్వాత మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి కర్రీస్ ఇవ్వండి SDV సాయి ఛానల్లో పెడతాను, చూద్దురు కానీ.